నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. వేరే వాళ్ళ గుమ్మాల్లో మీ కాళ్ళు పెట్టమాకండి. సహాయము కొరకు చేయి చాపమాకండి. నీవు అనాథవు కాదు, నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు. ప్రభువు నీ వైపు ఉన్నాడు, ప్రభువు నీ పక్షముగున్నాడు. నీవు చేయవలసిన పని ఏమిటంటే ఆ టైంలో కూడా ప్రభు వైపు చూడాల్సిందే. ప్రభు ఆ కరువు వచ్చింది, ప్రభు ఇంట్లో డబ్బులు లేవు, ప్రభు ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేనేమి చేయాలని అడుగు. ప్రభు అప్పుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ కొన్నిసార్లు ప్రభు చెప్తాడు. ఆ రోజున ఆ ప్రవక్త భార్యకి చెప్పినట్లుగా, ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు ఎరువు తెచ్చుకొని చెప్పినట్లుగా, నిజంగానే ప్రభు చెప్పినప్పుడు అప్పుడు తీసుకోవటం ఒకటి. కానీ ప్రభువు చెప్పకుండా నీ సొంతంగా నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయి నీ సొంత జ్ఞానాన్ని వాడి నువ్వు తెచ్చుకుంటున్నావు కన్నా, నువ్వు ఇండైరెక్ట్గా ప్రభుకి ఏం చెప్తున్నావు అంటే, నీవు నాకు సహాయం చేయడానికి అసమర్థుడవు అని చెప్పి ప్రభుతో చెప్తున్నట్టే. అని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను సర్వశక్తిమంతుడిని అంటున్నాడు. కరువుల సహితము నిన్ను ఆశీర్వదించగల దేవుడు ఆయన. ఆమేన్. ఒకసారి వెళ్దాం చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము చదవండమ్మా. 12, 13, 14 వచనాలు చదవండమ్మా. ఇస్సాకు ఆదేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆ మనుష్యుడు ఏమయ్యాడంట? గొప్పవాడాయను. తగ్గింపు జీవితం కలగాలి అని చెప్పి ఆశపడుతున్న వాళ్ళతోటి నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఇది మీకు బ్యాడ్ న్యూస్. నాలాగా గొప్పగా బతకాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఇది మీకు గుడ్ న్యూస్ అమ్మా. మిమ్మల్ని గొప్పవాళ్ళగా చేయటానికి ప్రభువు ఇష్టం చూపిస్తున్నాడంట. నేనైతే హల్లెలూయా, నీ నామాన్ని గొప్ప చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు నామాన్ని కాదు, మీరు వింటున్నారా? నీ నామాన్ని గొప్ప చేస్తా అంటున్నాడు ఆయన. కంటిన్యూ చేయమ్మా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడంట. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున. ఎట్లొచ్చినాయమ్మా? చుట్టూ అందరూ కరువును అనుభవిస్తుంటే గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి ఎట్లొచ్చింది ఈ కరువులో? ఇతడు విత్తనం విత్తి 100 ఫలము పొందాడు చూసావా? ఇతని దగ్గర ధాన్యము కొనుగోలు చేయడానికి ఆ దేశములో ఉన్న ప్రజలు వారి యొక్క గొర్రెలను ఇతనికి ఇవ్వటం స్టార్ట్ చేసేసారు. వ్యాపారం ఆ విధంగా చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలంతా ఆహారము కోసం వాళ్ళ ఆస్తులను కోల్పోతుంటే ఇతడు మాత్రము ఆ కరువులో మిక్కిలి గొప్పవాడు అవుతున్నాడంట. అబ్బా, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తి. సరే, ఇప్పుడు మనకి గొర్రెలు గొడ్లొద్దు, ఇల్లంతా పాడైపోద్ది కాబట్టి అతనికి స్థలముల ఆస్తియు, పొలముల ఆస్తియు, లేదా బంగళాల ఆస్తియు, కారుల ఆస్తి, వాట్ ఎవర్ నువ్వేమనుకుంటుంది, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు ఏంటంట? అసూయపడ్డారు. ఇది అసలు ఇదమ్మా బ్లెస్సింగ్. నిన్ను చూసి ఎవరన్నా బాబా అనుకోవాలా? ఇతరులను అసూయపరిచి దేవుడు నీ నామాన్ని గొప్ప చేస్తాడమ్మా. నేనైతే అమ్మ, నువ్వు మాట చెప్పనమ్మా, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే ఖచ్చితంగా ఇతరులు నీ యందు అసూయపడాల్సిందే. నీ యందు ఎవరు అసూయపడలేదంటే నువ్వు అసలు ఆశీర్వదించబడటం లేదని అర్థం, అంతే. ఎందుకంటే సమ్ బ్లెస్సింగ్, కొన్ని ఆశీర్వాదాలు కొన్ని దయ్యాల్ని రెచ్చగొడతాయి కొంతమంది వ్యక్తుల్లో ఉన్నవాళ్ళు. అసలు ఇంకా వాళ్ళు తట్టుకోలేరు, ఏదో ఒకటి నీ మీద నిందలేస్తూ ఉంటారు. అది వీడు అట్లాంటాడు, వీడు ఇట్లాంటాడు. ఏంటంటే మనం అప్పుడు ఆవేశపడిపోకూడదు. మనం ఓహో అసూయ పడుతున్నారు అనుకోవాలి మనం. అర్థమైనా? సమ్ బ్లెస్సింగ్స్ విల్ ఇరిటేట్ సమ్ డీమన్స్. కొన్ని ఆశీర్వాదాలు కొన్ని దయ్యాల్ని రెచ్చగొడతా ఉంటాయి. ఈ దయ్యాలు ఏం చేస్తారంటే అసూయతోటి ఉన్నవి లేని కలిపి చెప్తూ ఉంటారు మన మీద. అంటే ఈ టైంలో కూడా కొన్ని దయాలు ఉంటాయి. ఈ దయాలు వాటితో పాటు వంతాసు పలుకుతూ ఉంటాయి. అవునా బ్రదర్ గారు అట్లా చేశారా, సిస్టర్ అట్లా అందా ఆ మాట, అమ్మ పాస్టర్ ఈ పని చేశాడా?
కాబట్టి ఎవరైనా మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ నిన్ను బట్టి ఎవరైనా అసూయ పడుతున్నట్లు నీకు ఇప్పుడే సడన్గా ఫ్లాష్ అయి ఉంటే నువ్వు ఇంకోటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నీ దీవెన వాళ్ళని ఇరిటేట్ చేస్తుందంట. నేనైతే యువర్ బ్లెస్సింగ్ అంటే ఏదో పాస్టర్ గారు నాలో నాకేం కనపడలేదంటే నీకు కనపడాల్సిన పని లేదు, అవతల ఉన్న దయాలు కనపడుతున్నాయి అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో నంబర్ 1, కరువును విరగొట్టుకోవాలి మన జీవితంలో అంటే త్యాగపూరితమైన విధేయత కనపరిచే విశ్వాసగా మనం ఉండాలి. అండ్ నంబర్ 2, 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదవమ్మా. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా. చూసారా, ఇంతకు అబ్రహాము టైంలో కరువు వచ్చింది, ఇస్సాకు టైంలో కరువు వచ్చింది, ఇప్పుడు దావీదు టైంలో. సో కరువు కామన్, అర్థమైందా? ఈ కరువులో విశ్వాసులు విడుదల పొందుకోవడం కూడా కామన్ అయిపోయి ఉండాలి. ఆమేన్. చదవమ్మా. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా. అసలు 3 సంవత్సరాలు నాన్ స్టాప్గా వర్షాలు లేవు. 3 సంవత్సరములు కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అబ్బా, బ్రదర్ గారు 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచాడు ప్రార్థన చేద్దామని చెప్పి. ఫస్ట్ సంవత్సరం ఏమైంది? చాలామంది మనం ఇంతే చేస్తాం, అమ్మో అది అయిపోయింది, అమ్మో ఇది అయిపోయింది అంటాం. ఈ 3వ ఏటకి పాస్టర్ గారు వస్తారు ఇంటికి, వచ్చి ప్రార్థన చేద్దాం అమ్మ మనం, లేదా పలానా ఉపవాసం చేద్దాం, లేదంటే పలానా పని చేద్దాం అంటే అప్పుడు మొదలు పెడతాం. ఇవన్నీ ముందు ఏం చేసావు నువ్వు? ముందు సంవత్సరాలు ఏం చేస్తామంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవటాలు, వీళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవటాలు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవటాలు, ఇవే మనం చేసే పనులు. ఆ స్టేటస్లు ఏవో నాకు కనపడతాయి, కనపడంగా నా నుంచి ఫోన్ వస్తుంది, ఏందమ్మా నీ స్టేటస్ ఏందమ్మా అని. అమ్మ అన్న చూసాడ్రా, మొన్న ఎవరో ఒక బ్రదరు, వద్దులేంటి ఎందుకులేంటి, కన్ను చేయ చదువు 21వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను కనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిన. చూసారా, దావీదు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మనవి చేసి, చూసారా, దట్ ఈస్ వాట్. నువ్వు కష్టము ఎదుర్కొంటున్నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు నీతో మాట్లాడతాడు, ఎందుకు కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి ఏ విధంగా బయటికి రావాలని చెప్పేసి. ప్రభు దగ్గర వెళ్ళకుండా ఇతరుల దగ్గరికి వెళ్తున్నావు చూసావా, అది విశ్వాసిగా నువ్వు చేయతగని పని కానే కాదంట నేనైతే. అయితే దావీదు దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట చూడమ్మా. సౌలు గిబియోనీలను హతము చేసెను కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిన. ఒక పనిష్మెంట్గా ఈ కరువు వచ్చింది అని చెప్పి అంటున్నాడు. వెంటనే ఈ గిబియోనీల దగ్గరికి వెళ్ళిపోతాడు దావీదు. వెళ్ళిపోయి, మీకు జరిగింది ఈ అన్యాయం, అయితే ఈ అన్యాయం నాకు మేమేమి చేయాలి అని గిబియోనీలను అడుగుతాడు. చూడమ్మా 4వ వచనము 3వ వచనం చదవమ్మా. రాజుకు దావీదు గిబియోనీలను పిలువనంపి, నేను మీకేమి చేయకూడదురు, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా గిబియోనీలు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీలలో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుటలేదనిది. చూసారా, గిబియోనీల దగ్గరికి వెళ్ళిపోయారు, అయ్యా ఇట్లా జరిగింది, దీని వలన 3 సంవత్సరాలు దాటిపోయింది, ఇజ్రాయెల్ దేశంలో వర్షాలు లేవు, కరువు ఉండిపోయింది భయంకరంగా, ఎక్కడ పొలములు పంటలన్నీ పాడైపోతున్నాయి, ఇది ఇంకా ముదిరిపోతుంది, కాబట్టి మీకు జరిగిన అన్యాయమును బట్టి ఈ శిక్ష వచ్చిందని చెప్పేసి ప్రభు మాతో మాట్లాడాడు. ఏమి చేసి దోషాన్ని మేము నివృత్తి చేయగలము, ఏమి చేసి మీకు నేను న్యాయం చేయగలనని ఒక రాజుగా వెళ్ళి వాళ్ళని బతిమలాడుతున్నాడు. ఒక రాజు వెళ్ళి బతిమలాడుతున్నాడు గిబియోనీల దగ్గరికి. అయితే ఆ గిబియోనీలు అన్నారు, వెండి వద్దు, బంగారం వద్దు, లేదంటే ఇజ్రాయిలీలో ఎవరి ప్రాణములు కూడా మేము అడగము అని చెప్పి అంటున్నారు. మరి ఏం కావాలంట? అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా వారు, మాకు శత్రువులై మమ్మను నాశనం చేయుచు ఇజ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమంగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. చూసారా, ఏమంటున్నారంటే గిబియోనీలు, మాకు ప్రాణ నష్టము చాలా చేశాడు సౌలు, అతని కుటుంబీకులు, అయితే ఫలితముగా
ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఫలితముగా అతని యొక్క వంశములో 7 మాకు అప్పగించండి, మేము చంపేస్తామంటున్నారు. అయితే తర్వాత యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా రాజు, నేను వారిని అప్పగించదను, తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామము బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా అయ్యా కుమార్తెకు రిస్పా, ఆ మాట అండర్లైన్ చేసుకున్నాము, ఆమె గురించి ఇప్పుడు ధ్యానించబోతున్నాము. రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనీని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మెరాబు మెహోలోతీయుడగు బర్జలీ కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిన చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. చూసారా, సౌలు యొక్క ఉపపత్ని, సౌలు యొక్క భార్య అయిన రిస్పాకు పుట్టిన 2 కుమారులు, సౌలు కుమార్తె అయిన ఒక స్త్రీకి పుట్టిన 5 కుమారులను తీసుకుని వెళ్ళి ఈ 7 యెహోవా సన్నిధిన ఆ కొండ మీద ఉరి తీసి చంపేశారు. ఇది జరిగిన విషయం. అయితే ఆ రిస్పా చేసిన పని నా హృదయాన్ని భలే పట్టేసుకుంటుందమ్మా. చదువుతారా? అయ్యా కుమార్తెకు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండ పైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తెకు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. ఈ రిస్పా చూడండి అమ్మా, అసలు భలే టచ్ చేస్తుంది. ఈమె తన 2 బిడ్డల్ని మరణానికి అప్పగించేసేసింది. మరొక సహోదరి 5 బిడ్డలను అప్పగించేసింది. ఈ 7 తీసుకుని వెళ్ళారు. ప్రజలందరూ చూస్తుండగా, ఇజ్రాయిలీలందరూ చూస్తుండగా వారిని ఉరి తీసి చంపారు. ఆ 7 2 తల్లి అయిన రిస్పా ఏం చేసిందంటే ఒక గోనె పట్ట తీసుకొని కొండ మీద ఉండిపోయింది. ఎప్పటి వరకు ఉందంటే కోత కాలము ఆరంభం మొదలుకొని వర్షము పడేంత వరకు ఆ గోనె పట్ట అక్కడ పెట్టుకొని కొండ మీదే కూర్చుని ఉందంట. పగలు ఆకాశ పక్షులు రాకుండా, రాత్రిపూట మృగాలు రాకుండా ఆ శవములను కాపాడుకుంటా అక్కడే ఉండిపోయింది. వాట్ ఈస్ షీ డూయింగ్? ఏం చేస్తుంది? కరువు విరగొట్టబడటం కొరకు తన కుమారుణ్ణి బలిగా ఇచ్చేసింది. అబ్రహాము ఎట్లాగైతే ఇస్సాకును బలిగా ఇచ్చాడో ఆ విధంగా తన కుమారుణ్ణి బలిగా ఇచ్చిన ఈ రిస్పా కుమారుణ్ణి బలిగా ఇచ్చేసా కదా అని చెప్పేసి ఇంట్లో ఉండలా, గోనెపట్ట తీసుకుని ఆ కొండ మీద ఉండిపోయిందంట. గోనెపట్ట ఉపవాసమునకు సాదృశ్యము. మీరు పాత నిబంధనలు చూడమ్మా, ఏ దైవ సేవకుడైనా ఏ రాజైనా కానీ గోనెపట్ట తీసుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అంటే ఈమె గోనెపట్ట ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోయిందంటే ఆమె ఏం చేస్తుంది? ఆ కొండ మీద యెహోవాకు విజ్ఞాపన చేస్తుంది. అరే, నేను నా కుమారుణ్ణి ఇచ్చేసా కదా అని ఇంకొక సహోదరిలాగా ఇంట్లో ఉండలా, ఆ కొండ మీదకు ఉండిపోయింది. కోతకాలము ఆరంభము మొదలుకొని వర్షము కురి వరకు, అనగా కరువు విరగొట్టబడేంత వరకు యెహోవా సన్నిధిలోనే ఉండి విజ్ఞాపనము చేస్తామన్నది. మీకు అర్థమవుతుంది అన్నమాట? కరువు విరగొట్టబడాలి అంటే నంబర్ 2 ఒక త్యాగపూరితమైన విత్తనమును విత్తాలి. అండ్ 3వది ఇదిగో ఎడతగని ప్రార్థన నీకు ఉండాలి. మొట్టమొదటిగా కరువు విరగొట్టబడాలంటే నీవు విధేయత కనపరచాలి, ఒక త్యాగపూరితమైన విధేయత కనపరచాలి. రెండవదిగా కరువు విరగొట్టబడాలంటే ఒక త్యాగపూరితమైన కానుకను ప్రభువుకి ఇవ్వాలి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఇదిగో బలి ఇచ్చినట్లుగా, ఇదిగో ఇక్కడ రిస్పా చూడండి, తన 2 కుమారులను దేశం యొక్క క్షేమము కొరకు,
దేశం మీద కరువు విరగొట్టబడాలని, దేశం మీద వర్షము కుమ్మరించబడాలని చెప్పేసి తన ఇద్దరు కుమారులను అబ్రహాము వలె ఇచ్చేసింది. తన కళ్ళ ఎదుటే ఆ ఇద్దరు కుమారులను ఉరివేసి చంపేసేశారు. అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ ఆమె వెళ్ళాల ఇంటికి. గోనెపట్ట తెచ్చుకుంది, ఆ కొండ మీద గోనెపట్ట పరుచుకుంది. ఆ దినం నుంచి ప్రభువు వర్షము కుమ్మరించేంత వరకు ఇంటికి వెళ్ళలేదు, అన్నము తీసుకోలేదు, పానము తీసుకోలేదు. కరువు ఎప్పుడెప్పుడు విరగొట్టబడుతుందని కనిపెట్టుకొని ఉంటామన్నదంతే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కరువు విరగొట్టబడాలి, సమృద్ధిలో ఉండాలని ఆశపడుతున్న నీతోటి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, త్యాగపూరితమైన విత్తనము ఆ కరువులో ఇవ్వగలవా? ఎడతెగని ప్రార్థన ఆ కరువు దినాలను చేయగలవా? నాకు భలే ఇష్టం అమ్మ. సౌలు కుమార్తెలలో కుమారుల్లో నచ్చే వ్యక్తి ఎవరంటే యోనాతాను. ఆ తర్వాత సౌలు కుమార్తెలు, ఆ సౌలు యొక్క భార్యలలో నచ్చే ఆమె రెస్పా. ఎందుకంటే కుమారుడిని ఇచ్చేసేసి అలాగే ఇంటికి రాలా. ఇంకొక తల్లి ఇంట్లోనే ఉండిపోయింది, కానీ ఈమె మాత్రం కొండ మీద ఉండిపోయింది, గోనెపట్ట పెట్టుకుని ఉంది, ఇంటికి వెళ్ళలా. వాట్ షీఈస్ డూయింగ్? అసలు ఎంత చక్కగా రాయబడింది చూడండి ఆ మాట. 10వ వచనం చదవండమ్మా మరలా ఆ మాట. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలము ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉందంట. అబ్బా చూసారు, ఇంటికి పోలా. కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడు ఎల్లు ఉంటుందిలే పాస్టర్ గారు అని చెప్పి అనే వాళ్ళకి చెప్తున్న మాట ఏమిటంటే, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగములు వాటి యొద్దకు రాకుండా కాపాడుకుంటూ ఉంటుందంట. ప్రేయింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద సీడ్. ప్రార్థిస్తుంది, ప్రభువుకి ఇచ్చిన అర్పణమును కాపాడుకుంటుంది. ఇల్లు మానేసింది, బంధువులను వదిలేసింది, భోజనము మానేసింది, అంతా మానేసింది. దేశము కొరకు, కరువు విరగొట్టబడటం కొరకు విజ్ఞాపనము చేస్తుంది. చూసారా, ఒక స్త్రీ తన కుమారుణ్ణి బలిగా ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆ దేశం మీద దేవుడు వర్షము కురిసే విధముగా చేయాలని చెప్పేసి విజ్ఞాపనము చేస్తానే ఉంది. కొండ మీద ఉండి ప్రజలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు, దావీదు సహా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని నెలలు అక్కడే ఉండిపోయిందమ్మా. కోత కాలము ఆరంభము మొదలుకొని కొన్ని నెలలు అవి కళేబరములుగా మారేంత వరకు, అంటే స్కెలిటన్స్ అయ్యేంత విధముగా ఆమె అక్కడే ఉంది. ఆ కొండ మీద ఉంటుంది. దారిని పోతున్న వాళ్ళు, ఆ ఊరిలో దారి పోతున్న వాళ్ళు పైన ఆ 7 అస్థిపంజరాలు కనపడతా అక్కడ ఒక స్త్రీ తచ్చట్లాడుతుంటే ఎవరా అని ఎంక్వైరీ చేస్తుంటారు. పలానా రెస్పా అక్కడే ఉండిపోయింది, ఇదిగో జుట్టంత అట్లా అయిపోయింది, ఆ వస్త్రాలు అట్లా, ఆమె వస్త్రాలు కూడా ఒకలాగా అయిపోయినాయి, బహుశా ఆ దినం నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంది అని చెప్పేసి ప్రజలు గ్రహించి ఆ విషయాన్ని రాజుకు చెప్పారు. చూడండి మా తర్వాత రాజు ఏం చేశాడు. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను ఏబెష్కిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవాలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా ఏబెష్కిలాదు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చిరి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశంలో చేరిన సెలాలో ఉన్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించాడు. చూసారా, అందుకే నేను ఎప్పుడు అంటానమ్మా, ప్రార్థించే తల్లులు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి, ఇంకా చెప్పాలంటే ప్రతి సంఘానికి కావాలంట. నేను రిస్పా మనందరికీ మాదిరిగా అమ్మ తన కుమారుణ్ణి త్యాగముగా ఇచ్చేసింది ప్రభుకి. 2 కుమారులు ఉన్నారు, ఆ 2 కుమారులను త్యాగముగా ఇచ్చేసింది. ఆ రోజున ఆ ఇంట్లో ఆ తల్లి, ఆ 2 బిడ్డలు ఉండుంటారు. తలుపు చప్పుళ్ళు వినపడ్డాయి, తలుపులు తెరవంగానే భటులు సైన్యం ఉన్నది.
ఎందుకు వచ్చారయ్యా అంటే, ఇదిగో మీ ఆయన గిబియోనీయులను హతము చేసినందువలన దేశం మీద కరువు యెహోవా విడుదల చేశాడంట శిక్షగా. ఇప్పుడు రాజు ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో నీ 2 కుమారులను ఉరి తీయాలి అని చెప్పేసి అనగానే దేశం యొక్క క్షేమము కొరకు తన 2 కుమారులను పంపించింది. వారితో పాటు ఏమి కూడా గోనె పట్టా తీసుకుని ఇంట్లోంచి బయలుదేరింది. నేనే గనక పరలోకం వెళ్ళిన తర్వాత నాకు రిస్పా కనపడగానే, అమ్మ నీ కళ్ళ ముందే కుమారుడు వేలాడదీస్తున్నాడు కదా, నీ మనస్థితి ఎట్లా ఉన్నది ఒకసారి చెప్పమ్మా అంట. నీ కళ్ళ ముందు నీ కుమారుడు యొక్క శవము అస్థిపంజరంగా మారుతుంది కదా, నువ్వే నీ కుమారుడు యొక్క శవాన్ని కాపలా కాసుకుంటున్నావు కదా, ఎట్లా ఉండగలిగావు? నేనైతే అడుగుతా ప్రభు ఆ రెస్పాన్. బహుశా ఆమె దగ్గర నుంచి వచ్చే జవాబు ఏంటి తెలుసా? దేశం యొక్క క్షేమము కొరకు నేను చేశానంటది ఆమె. సంగమా, నీ కుటుంబం మీద ఉన్న కరువు విరగొట్టబడాలి అంటే, నీ జీవితంలో నీ తర్వాత నీ సంతానములు సమృద్ధిలో బ్రతకాలి అంటే, నువ్వు ఏమి ప్రభువుకి త్యాగముకి చేస్తున్నావు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. నేను చెప్తున్నానమ్మా, ఎడతెగని ప్రార్థన కరువును విరగొట్టిద్ది. త్యాగపూరితమైన విత్తనము కరువును విరగొట్టిద్ది. త్యాగపూరితమైన విధేయత కరువును విరగొట్టిద్ది. మన జీవితంలో ఉన్న క్షామము తొలగిపోయి మనము సమృద్ధిలో బ్రతకాలంటే ఈ 3 లక్షణాలు మనము కలిగి ఉండాలి. త్యాగపూరితమైన విధేయత, త్యాగపూరితమైన విత్తనము, అలాగే ఎడతెగని ప్రార్థన. యోబు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనము. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదు. క్షామం వస్తే అందరూ టెన్షన్ పడతారు, ఆందోళన చెందుతారు, భయమును భీతిని చూస్తారు. కానీ ఇదిగో ఏ వ్యక్తి అయితే ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే త్యాగపూరితమైన విత్తనములు తనకు సమయము దొరుకుతున్న ప్రతిసారి ప్రభువుకి ఇస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే నిరంతరము దేవునికి విధేయత విశ్వాసమును కనపరిచే వ్యక్తిగా ఉంటాడో, ఆ వ్యక్తి క్షామమును కూడా నిర్లక్ష్యపరిచే వ్యక్తిగా ఉంటాడంట. హల్లెలూయా. ఎందుకు మనం ఆందోళన పడుతున్నాం, టెన్షన్లు పడుతున్నాం అంటే, ఇదిగో మనం ఇవేమి చేయం. ఇస్సాకు చూడండి, తన దగ్గర ఉన్న చివరి విత్తనమును కూడా విత్తనముగా విత్తేశాడు, ఆ లాస్ట్ సీడ్. రెస్పాన్స్ చూడండి, తన 2 కుమారులను బలిగా ఇచ్చేసేసింది. త్యాగపూరితమైన విత్తనం విత్తాలి, ఎడతెగని ప్రార్థన మనము కలిగి ఉండాలి. అటువంటి జీవితాలు మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, ఇదిగో చూడండి అమ్మా, ప్రళయమును క్షామమును, చూసారా, ప్రళయం వచ్చినా క్షామం వచ్చినా నీవు వాటిని నిర్లక్ష్యము చేదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడవు. ఆ నెక్స్ట్ వచ్చినము భలే వచ్చినము అమ్మ, నాకు ఇష్టమైన వచ్చిన ఆ తర్వాత వచ్చినము. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదట. చూసారా, అప్పుడు ఏ దొంగల భయం ఉండదు, నీకు ఏం కోల్పోతావని భయం ఉండదు. నీ డేరా ఎట్లా ఉంటుందంట? క్షేమ నివాసం అని నీకు తెలిసిందంట, క్షేమంగా ఉంటావు అని చెప్పేసి. రెండోది ఏంటంటే, నీ ఇంట వస్తువులు నువ్వు లెక్క పెట్టగా, ఏది మా అమ్మ వాళ్ళు ఇచ్చిన స్టీల్ సామాన్లు, నేను కొన్న స్టీల్ సామాన్లు. కొంతమందికి ఉంటే ఈ బాక్సులు పిచ్చి ఉంటుంది కొంతమందికి. లేడీస్ అందరితో మాట్లాడుతున్నాను నేను, నిజమా కాదా? ఏది వదులుకున్నా కానీ ఏం వదులుకోరు? నీ ఇంట వస్తువులు నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదు, పోదు. ఏ వ్యక్తి అయితే ప్రభు పట్ల విధేయతను విశ్వాసమును కనపరుస్తూ సమయము దొరికిన ప్రతిసారి విత్తనములు విత్తుతూ ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి ప్రళయానికి భయపడడు, క్షామానికి భయపడడు, అడవి మృగాలకు భయపడడు. అతని డేరా క్షేమ నివాసముగా ఉంటుంది. అతని ఇంట్లో ఏ వస్తువు కూడా పోదంట. వస్తువులే పోకుండా దేవుడు కాపాడుతాడంటే ఇంకా ఆ వ్యక్తిని ఇంకెంత కాపాడుతాడు అర్థం చేసుకోండి అమ్మా. ఒక చిన్న ఒక వస్తువు పోకుండా కూడా దేవుడు కాపాడుతాడంటే, ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయమంటే, అయ్యా నా గిన్నె పోయిందని చెప్పేసా. దానికంటే అమూల్యమైనది నీ గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తున్నాడు దేవుడు. అర్థమైందా? కరువు విరగొట్టబడాలంటే ప్రభు నేరుగా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నామా. త్యాగపూరితమైన అంటే, ఎవరన్నా కరువుని దారిద్ర్యమును పేదరికమును ఎదుర్కొంటున్న మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను దర్శిస్తాను, ఇదిగో నేను నీకు ఆలోచన చెప్తా అంటున్నాడు.
నేను మీకు ఆలోచన చెప్తా అంటున్నాడు. ఆ ఆలోచన ఏమై ఉంటుందో నాకు తెలీదు, కానీ ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచనకు నువ్వు విధేయత చూపిస్తూ ముందుకు వెళ్తే ప్రభు నీ విధేయతను కనపరుస్తాడు. ఆ కరువు సీజన్లో ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే విత్తనం విత్తాలమ్మా. కరువు సీజన్లో కూడా మనం విత్తనం విత్తాల్సిందే, ప్రభుకి కానుక ఇవ్వాల్సిందే, ప్రభుకి అర్పణము వేయాల్సిందే, త్యాగపూరితమైనది. ఆ కరువు సీజన్లో కూడా మనము చేయకుండా ఉండాల్సిందంటూ ఏది ఉండదమ్మా. ప్రతిదీ మనము చేయాలి. ఏమిటంటే ప్రార్థన ఉపవాసం. రెస్పాలాగా చూడండి, ఆ రోజున మొదటి రాజుల గ్రంథం ఏలియా దగ్గరికి వెళ్ళిపోతే ఏలియా బలి అర్పించేసేసాడు. ఆహాజు ఇంటికి వెళ్ళిపోయి భోజనము చేసేసాడు. ఇజ్రాయేలీ ప్రజలందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి భోజనాలు చేసేసారు. కానీ ఏలియా మాత్రము కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయి విజ్ఞాపనము చేస్తున్నాడమ్మా. అర్పణం ఇచ్చేసాము, విత్తనం విత్తేసాము కదా అని చెప్పేసి మనము ఇదిగో రిలాక్స్ అయిపోవటానికి వీల్లేదమ్మా. విత్తనం విత్తిన తర్వాత మనము చేయవలసిన పని ఏమిటంటే నిరంతరమైన ప్రార్థన మనము చేస్తూనే ఉండాలి. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఆరంభించాడు. దేశంలో ఉన్న ప్రజలందరూ భోజనము చేస్తుంటే, దేశంలో ఉన్న ప్రజలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతుంటే ఏలియా మాత్రం కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. కరువు వెరగొట్టాలి, కరువును బ్రేక్ చేయాలి, కరువులో ఉండకూడదు, సమృద్ధిలోనే ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఒక త్యాగపూరితమైన ప్రార్థన జీవితం కూడా మనం చేయాలమ్మా. కొంతమంది అంతే, బంధువులు వచ్చారని ప్రార్థనలు మానేస్తారు, ఆ టైంకి వీళ్ళు వచ్చారని చెప్పి ప్రార్థన ఆపేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఆపేస్తూ ఉంటారు. నో 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 బలి ఇచ్చిన ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడమ్మా. 7 పర్యాయాలు తన దాసుని పంపించాడు. 7వ పర్యాయము తన దాసుడు చెప్పిన మాట అరచేయంత చిన్న మేఘము. సో ప్రతి ఆదివారం నువ్వు అర్పణం అర్పిస్తున్నావు కదా, అర్పణం అర్పించి నీవు రిలాక్స్ అయిపోకూడదు, ఇంటికి వెళ్ళిపోయి యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దట్ సీడ్. నువ్వు విత్తిన విత్తనం, అయ్యా దేవుని రాజ్యములు విత్తాను ప్రభా, ఈరోజు ఇంత మొత్తం విత్తాను ప్రభా, అయ్యా నేను విత్తిన దానికి పంట ఇవ్వయ్యా, నా జీవితం మీద కరువు ఉండకూడదు, నా జీవితం మీద క్షామం ఉండకూడదు, నేను నా కుటుంబం సమృద్ధిలో ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసే ఒక గొప్ప ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ 3 విషయాల్లో ఎక్కడైనా పొరపాట్లు జరుగుతూ ఎక్కడైనా ఈ 3 విషయాలు ఏ విషయంలో అయినా వెనకబడిపోయి ఉన్నావేమో ప్రభువుని క్షమించమన్నాడు ఈ ఉదయకాల సమయంలో. అయ్యా ఇది మొదలుకొని నిరంతరము నీకు విధేయత చూపిస్తాను, ఇది మొదలుకొని త్యాగపూరితమైన విత్తనం విత్తుతానే ఉంటాను, ఇది మొదలుకొని నిరంతరమైన ప్రార్థన నేను చేస్తూనే ఉంటానయ్యా. నేను కానీ నా కుటుంబం కానీ నా తర్వాత వచ్చే 10 తరాలు కానీ క్షామములో లేకుండా సమృద్ధిలో ఉంచు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఉదయకాల సమయంలో ప్రార్థిద్దామా. మా ఆరాధన సమయమును ఉదయం 10 గంటలకు